ఏమున్నా ఫోన్లు పట్టుకొని చూసుడు తప్ప మీతోనేం కాదు. ఏదన్నా పని చేస్తే కాదా? ఏమున్నదని ఊకే సోషల్ మీడియాలో దేవులాడుతుంటారు. ఫేస్బుక్ బువ్వ పెడుతుందా, యూట్యూబ్ ఆకలి తీరుస్తుందా, ఇన్స్టాగ్రామ్ ఇంట్లోకి సరుకు సోదలు ఇస్తుందా, ఎక్స్ ఎమిట్ కన్నా ఆసర అవుతుందా? పాడ్సోళ్ళంతా పనికి రాకుండా పోతుండ్రు అని అంటుంటారు. కానీ అదే సోషల్ మీడియా సిపాయిలు సర్కార్నే వడగొడతాన్రుల్లా. నేపాల్ పార్లమెంట్ నిన్నటి సంది మండుతూనే ఉన్నది. ప్రధానమంత్రి, పాత ప్రధానులు, మంత్రులు, ప్రతిపక్ష లీడర్ల ఇండ్లకు అగ్గి పెడితే సగం బడ బుగ్గి అయినాయి. కొందరు లీడర్లనైతే రోడ్ల మీద ఉరికించుకుంటూ కొట్టిండ్రు. తప్పుడు వార్తలు రాస్తురని పేపర్లు, టీవీల, ఆఫీసుల మీద గిన అటాకులు అయినాయి. పడుసు పొరలంతా 2 రోజులు సిగమూగితే ఇప్పుడు పరిస్థితి గిట్లుంది. ఏడ చూడు కాలిన బంగ్లాలు, తలగబడ్డ బండ్లే. అంతటా కర్ఫ్యూ నడుస్తుంది. గల్లీలో మిలిటరీ గస్తీ, దుకాణాలు, ఆఫీసులు మొత్తం బంద్. గట్లనే ఎవరన్నా బయటకు వస్తే బుదరకిచ్చి ఇళ్లకు తోలుతాండ్రు. ఇప్పుడు అంతా ఆర్మీ చూసుకుంటాంది. సోషల్ మీడియాను బ్యాన్ చేసినందుకు పుట్టిన ఉద్యమం ప్రధానమంత్రి రాజీనామా చేసేదానిక పోయింది. మరి నేపాల్లో అవినీతి పెరిగింది. ఏలేటోళ్లు మస్తుగా దోసుక తిన్నారు. పబ్లిక్ తిప్పలు పట్టించుకుంటలేరనే కొత్తలాడ అయిపుట్టింది. అందులోకెళ్ళి రాజ్యాంగం మార్చాలే, తిన్న పైకం గక్కియాలే, చదువు వైద్యం మంచిగుండాలనేది మనోళ్ళ డిమాండ్లు. సరే ఆలోచన చేస్తామని అటుకెళ్లి హామీ వస్తే గప్పుడు జరంత నిమ్మల పడ్డారు. ఇక ఇండియా నేపాల్ బార్డర్ లో సెక్యూరిటీ పెంచింది మన గవర్నమెంట్. అక్కడ ఉన్న మనోళ్ళకి ఆసరైతానికి ఢిల్లీలో హెల్ప్ లైన్ సెంటర్లు పెట్టిండ్రు. ఇక నేపాల్ కు కొత్త ప్రధాని ఎవరు కావాలనే చర్చలు నడుస్తుంటే పాత చీఫ్ జస్టిస్ సుశీల కర్కి మేడానికి ఇప్పటి మందం సర్కార్ను నడిపే బరువు ఎత్తిండ్రు. అటెన్కి ఎవరు వస్తారో గానీ సోషల్ మీడియాతో పెట్టుకున్నందుకు నేపాల్ గింత ఆగమైంది.